హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దమ్మకథస్తగిరి ఛానల్. ప్రస్తుతం మనము కడప జిల్లా దువ్వూరు మండలం నీలాపురం గ్రామంలో ఉన్నాం అనమాట. సాక్షాత్తు శ్రీ ఆది శంకరాచార్యులు మనము చూసుంటాము. సో చాలామంది పుస్తకాల్లో కూడా వినుంటారనమాట. శ్రీ ఆది శంకరాచార్యులు స్వయాన తన చేతులారా మనకి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ అనేది చేసినాను అనమాట. శ్రీ కోన వల్లభరాయ స్వామి అంటారు. సో శ్రీ కోన వల్లభరాయ స్వామి అంటే సాక్షాత్తు మనకు విష్ణువునికి మరో అవతారనమాట. సో అప్పట్లో ఈయన దేశయాటన చేస్తూ వచ్చేటప్పుడు ఆయనకి, ఎందుకంటే వీళ్ళు సాధువులు కదా, సాధువులు సన్యాసులు కాబట్టి దేశయాటన చేస్తూ వచ్చేటప్పుడు ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఆయనకు ఎందుకో బుద్ధి పుడుతుంది. సో అక్కడ ఈయన శ్రీ విష్ణుమూర్తి మరో అవతారమైనటువంటి శ్రీ కోన వల్లభరాయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేస్తారనమాట. ఇక్కడే ప్రతిష్ఠ చేయడానికి ఏంటంటే రీజను, సో మనకి రాయలసీమ అంటే పూర్వము, ఇప్పుడు కాదులేండి, రాయలసీమ అంటేనే కరువు ప్రాంతం అని చెప్పేసి ఒక నానుడి ఎప్పటి నుంచో ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ అనేది నీళ్లు ఎప్పటికీ ఇంకిపోకుండా ఉండేవన్నమాట. సో అప్పుడు ఇక్కడ నీళ్ళు ఉండేవి కాబట్టి ఇక్కడే ప్రతిష్ఠించాడు ఆయన. అలాగే వాళ్ళ శిష్యులు ఉన్నారు, వాళ్ళ 12 మంది శిష్యుల విగ్రహాలు, ఆయన స్వయాన ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు, ఆంజనేయ స్వామి విగ్రహము, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ మనం ఇప్పుడు కవర్ చేస్తాము. సో వీడియోని ఎవరైతే ఫస్ట్ సార్ చూస్తా అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి రీచ్ అవుతాం అనమాట. ఇంకేమాత్రం మనం లేట్ చేయకుండా చరిత్రలకు వెళ్ళిపోద్దాం. సో ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో మనం అన్నీ చూసుకుంటూ మాట్లాడుకుందాం, ఓకేనా? వీడియోని అయితే లైక్ చేయండి, మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇందాక మనం చెప్పినాం కదా, సో స్వయాన శ్రీ ఆది శంకరాచార్యులు సో అప్పుడు ప్రతిష్ఠించినటువంటి విగ్రహం అనమాట. సో తర్వాత అయితే మార్పులు చేర్పులు చేసి ఉండొచ్చు, కానీ ఆయన చేతులారా ఇది ప్రతిష్ఠించినారనమాట. సో మనం అక్కడ ఎదురుగా చూసుకున్నామంటే ఇక్కడ చూడండి, వాళ్ళ శిష్యులు అనమాట. వీళ్ళంతా కూడా ఆది శంకరాచార్యుల శిష్యులు అనమాట. ఇక్కడ చూసుకున్నామంటే మనకి వరుసగా 12 విగ్రహాలు అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, మొత్తం ఇదంతా కూడా అడవి ప్రాంతం మనకి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా శ్రీ కోన వల్లభరాయ స్వామి గుడి అంటారు దీన్ని. ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా. లోపలికైతే వెళ్దాం మనము. లోపలైతే చాలా వేడిగా ఉంది. చూడొచ్చు అన్నీ కూడా చిన్న చిన్న గుహలు, రంధ్రాలు ఉన్నాయి బా. ఇక్కడ చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ చూడండి ఎప్పటికి కూడా నీళ్ళు కారుతూనే ఉంటాయి. ఇక్కడ చూడండి నీళ్ళు ఉన్నాయి చూడండి. ఈ నీళ్ళు అనేది ఎక్కడి నుంచి వచ్చాయో ఒకసారి చూడండి. సో ఈ రంధ్రంలో నుంచి, ఈ బొరకలో నుంచి ఎప్పటికీ నీళ్ళు వచ్చి కారుతూనే ఉంటాయి. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ క్లారిటీగా కానొస్తుంది మనకు. ఇక్కడ అంతా కూడా నీళ్ళు ఎప్పటికీ ఉన్నాయన్నమాట. ఎక్కడో కొండపై నుంచి వస్తున్నాయి, మొత్తానికి ఒక మడుగులాగా ఎక్కడి నుంచో పైనుంచి వస్తున్నాయన్నమాట. అంతా తేమగా ఉంటుంది చూడండి. ఇక్కడ అంతా కూడా మొత్తం గుహ అంతా కూడా తేమగానే ఉంది. ఇక్కడ చూడండి, మనకు చూడండి విష్ణుమూర్తి అవతారమైన శ్రీ కోన వల్లభరాయ స్వామి అన్నమాట ఇక్కడ ఉండేది. ఇక్కడ చూడండి, ఇంకా మనకి అట్లా లోపలికి పోయినామంటే పెద్ద గుహ అన్నమాట అదంతా కూడా. ఒకసారి లోపలికి పోయే ప్రయత్నం అయితే చేద్దాం మనము. గబ్బిలాలన్నీ కూడా ఉన్నాయి. చూడండి, కనసందా లోపలికి ఇంకా ఆడి వరకు పోయి ఎండింగ్ అయిపోయిందన్నమాట. అంటే అప్పట్లో వీళ్ళు అట్లా లోపల ఉండేసేసి తపస్సు చేసుకుంటున్నారు అప్పట్లో చెప్పాలంటే. చూడండి, టెంకాయలు ఇవన్నీ వేసినారు. అమ్మో సాయి, ఇంట్రా చూడండి, ఇక్కడ అడుగు పెడతా అంటే ఏదో గుంత మాదిరి ఉంది. ఓయమ్మ, అడుగు పెడతాను నేను. కాబట్టి చూడండి ఎట్లుందో, ఇది ఇట్లా ఉందబ్బా. చూడండి ఎంత మొత్తం కూడా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఒక సర్పం కూడా వచ్చేసేసి స్వామివారికి వచ్చి అట చుట్టుకోవడము అలా వచ్చేసేసి చేసి పోతానేదన్నమాట.
మనం లోపల పోయి అయితే ఇంకా అక్కడ వరకు ఎండింగ్ అయిపోయింది గుహ. మనం పొయ్యి కూడా ఇంకా అక్కడ వరకు ఎండింగ్ అయిపోయింది. లోపలికి ఉంటే మనం పొయ్యి తీసినా ఉంటుంది చూపించేదానికి. ఇదన్నమాట. సో ఈ విగ్రహాన్ని మనకి ఆయన ప్రతిష్ఠించాడు అనమాట. శ్రీ కోన వల్లభయ్య స్వామి రూపం అనమాట. ఇదంతా కూడా చూడండి, ఈ నామం అంతా కూడా మనకి విష్ణునామం అంటారు దీన్ని అంతా కూడా. అలాగే ఇక్కడ చూసుకున్నామంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అన్నమాట. సో దాని తర్వాత ఈ విగ్రహాలను అయితే మనకి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. సో సాక్షాత్తు శ్రీ కోన వల్లభరాయ స్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడు అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ స్వామిని ప్రతిష్ఠించడం వల్లే కూడా ఇక్కడ నీళ్ళు ఎప్పటికి కూడా ఇంకిపోవు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం శ్రీ విష్ణుమూర్తి స్వామి సమేత లక్ష్మీదేవి అనమాట. ఇక్కడ చూసినామంటే ఇదంతా గుహ అండి. ఇక్కడ చూడండి, ఇదంతా చూసుకున్నామంటే గుహ అక్కడ కనబడుతుంది. ఇందాక మనం అక్కడికి వెళ్ళి వచ్చాం కదా, ఇదంతా పెద్ద గుహ అనమాట. ఇక్కడ చుట్టూ చూడవచ్చు మనం. ఇదంతా కూడా నీట్లీ చెమ్మ ఎప్పటికీ కూడా ఇక్కడ చూడండి, కింద తేమ అంతా కూడా ఎప్పటికీ ఆరిపోకుండా ఉంది మొత్తం. చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కానీ చూపిస్తా, చూడండి. అప్పట్లోటి ఇవి ఏమంటారు అంటున్నాం, స్తంభాలు అంటారు అన్నమాట. చూడండి, లోయ స్తంభాలు లాంటివి అన్నీ అప్పట్లో. ఇక్కడ చూసుకున్నామంటే ఇంకొక చూడండి, చిన్న చిన్నవన్నీ ఉన్నాయి. చూడండి గుహలు చిన్నవన్నీ కూడా చూడండి. ఇక్కడ మొత్తం అంతా కూడా గుహలు ఎట్లుందంటే చాలా వేడిగా ఉంది. గుహలోకి వస్తానే బయట చల్లగా ఉంది, కానీ మాకు గుహలోకి వస్తానే వేడిగా ఉందన్నమాట. సో అది ఫ్రెండ్స్. సో వీడియో కనుక మీకు నచ్చేటైతే షేర్ చేయండి, మరింత మందికి తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. సో నా మరిన్ని వీడియోస్ కోసం అయితే ధమాకా స్థిర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే తప్పకుండా మీ ప్లేస్లో ఏదైనా వెలుగులోకి రాని విషయాలు ఏవైనా సరే, అది టాలెంటెడ్ పీపుల్ కావచ్చు, పురాతన కట్టడాలు, ఆలయాలు, గుడులు కావచ్చు, కేవ్స్ అంటే గుహలు కావచ్చు, ఇవి ఏ ఉన్నా కూడా మనం అక్కడికి వచ్చేసి వీడియో తీయడం జరుగుతుంది అనమాట. మీరు ఒక కామెంట్ అనేది పెట్టినారంటే మనం అక్కడికి వచ్చేసి ఆ ఊరిని పరిచయం చేస్తూ, ఆ చరిత్రను పరిచయం చేస్తూ అక్కడికి వచ్చేసి వీడియో తీయడం జరుగుతుంది. సో అది మన ఛానల్కి మీరు ఇచ్చే ఒక పెద్ద సపోర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కెమెరామెన్ సాయితో మీ ధమాకా దస్తగిరి. లవ్ యూ ఆల్. బాయ్. Thank you.